అవునన్న సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. థియేటర్లో చూసే సినిమానే. ఆ థియేటర్లో మోహన్ లాల్ గారు లాంటి వ్యక్తి ఒక సినిమా యాక్సెప్ట్ చేశారంటే ఊరికే చేయరు కదా. కంటెంట్ ఉంది అంటే మగధీర టచ్ ఉంటుంది, చంద్రముఖి టచ్ ఉంటుంది అనిపిస్తుంది, మనకి రిఫరెన్సెస్ కనిపిస్తాయి. కానీ మూవీ వాజ్ గుడ్, చూడొచ్చు థియేటర్లో. ఆ విఎఫ్ఎక్స్ కొంచెం అక్కడక్కడ డ్రాప్ అయినట్టు ఉంటుంది, కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది తప్ప ఓవరాల్ మూవీ వాజ్ గుడ్. అండ్ ఫాదర్ సన్ బాండింగ్ బాగా చూపించారు, బట్ ఇంకా బెటర్గా ఎమోషన్ క్యారీ అవ్వలేదు అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్స్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నా ఎక్కడో ఎమోషన్ ఇంకొంచెం హార్ట్కి కనెక్ట్ అయితే బాగుండేలా ఉండేది అనిపించింది. ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ అండ్ వన్ టైం వాచబుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి, బట్ కొద్దిగా అక్కడక్కడ లాగుంది. విఎఫ్ఎక్స్ ఇంకా బాగా తీస్తే బాగుండేది అనిపించింది, బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా ఇంకా అంటే బడ్జెట్ తగ్గడే స్టోరీ ఉంటుంది కదా, సో ఏదో ఈ బడ్జెట్లో చుట్టేద్దాం అన్నట్టు చుట్టేశారు. బట్ కొన్ని వన్ టైం వాచబుల్. స్ట్రైట్ ఒక తెలుగు మూవీ చూసినట్టే అనిపించింది. అక్కడక్కడ లాగ్ సీన్స్ కూడా ఉన్నాయి, అలా అనిపించలేదు. బాగుంది. మోహన్ లాల్ క్యారెక్టర్కి మనం తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన డైలాగ్ డెలివరీ కావచ్చు అవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఇంకా స్టోరీ మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఇంకా కొద్దిగా నేరేషన్ అది 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 అనిపించింది. బట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. సో మనం పెట్టిన డబ్బుకైతే చూసినాంలే సినిమా అనే ఫీల్ అయితే వస్తుంది. కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, కొన్ని యాక్షన్ సీన్స్, అక్కడక్కడ కొన్ని సీన్స్ కొద్దిగా గూస్ బంప్స్ అనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, శివుడి మీద రిఫరెన్స్ మీద వచ్చే అవి కూడా చాలా బాగుంటాయి.